చిత్తూరు జిల్లా రామకుప్పంలో వైసీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రామకుప్పం మండలం 89 పెద్దూరులో టీడీపీ మాజీ ఎంపీటీసీపై వైసీపీ నేతలు దాడికి దిగారు. ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన ఎంపీటీసీపై రోడ్డుపై కాపు కాసి దాడి చేశారు. రౌడీ షీటర్ సత్య అనుచరులు 10 మంది కలిసి 89 పెద్దూరు ఎంపీటీసీపై అనుచరులపై దాడికి దిగారు. రాత్రి సమయంలో దారి కాపు కాసి టీడీపీ నేతలపై దాడి చేస్తున్నారని రామకుప్పం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు నర్సింహులు, ఎక్స్ఎంపీటీసీ 89 పెద్దూరు గ్రామ పంచాయతీ ఆర్మపేట గ్రామము. నేను బెంగళూరు నుండి సొంత గ్రామం ఆర్మపేటకు వస్తూ ఉంటే ఈరోజు 89 పెద్దూరులో ఇది వైసీపీ నాయకులు మమ్మల్ని మా కారుని అడ్డగించి మరణాయుధాలతో రౌడీ షీటర్ సత్యేంద్ర, వాళ్ళ మామ వెంకటేశు, చంద్ర వాలంటీర్ చంద్ర, ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన, మా మిత్రులు మా గణపతి, చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు చాలా గాయపరిచినారు. మీరు ఎట్లరా, మీరు 13వ తేదీ టీడీపీ కోటేస్తారు, మీ అంత చూస్తాము, మిమ్మల్ని 4వ తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసినారు సార్ వైసీపీ నాయకులు. దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్, చాలా తొందర పెడతా ఉన్నారు పెద్దూరులో. ఇది మళ్ళీ మా ఊరోళ్ళ పైన అటాక్ చేయడం మూడోసారి సార్. ఇది ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు, మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన, ఈరోజు మా పైన అటాక్ చేసినారు సార్. వరుస దాడులతో ఆర్మపేటలో గ్రామంలో ప్రజలు చాలా భయపడతా ఉన్నారు సార్. మీరు దీనిపైన తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం సార్. వాళ్ళని ఇట్లా వదిలేస్తే తొందర అయిపోతుంది సార్. ఆర్మపేటలో కష్టమైంది సార్ ప్రజలు. రామకుప్పం టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడుతూ ఉన్నారు సార్. రౌడీ షీటర్ సత్య వల్ల వాడు తెల్లారి నుంచి తాగేసి మరణాయుధాలు చేతిలో పట్టుకొని తెల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు సార్. ఆర్మపేట నుంచి ఒక బండి బయలుదేరితే ఆ బండిని అడ్డగించడము, గొడవలు చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ జోబీలో డబ్బులు ఉంటే తీసుకోవడము, సెల్ ఫోన్లు పెరుక్కోవడము, ఇలా నిత్యకృత్యంగా చేస్తూ ఉన్నాడు సార్. దయచేసి మీరు యాక్షన్ తీసుకునే వాళ్ళ రౌడీ షీటర్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.